బూడిద గుమ్మడికాయ. దీన్ని కుష్మాండం అని కూడా అంటారు. దీన్ని ఎక్కువగా మనం గుమ్మానికి దిష్టిగా కట్టడం గాను లేదా వాహనాల ముందు దిష్టి తీసి పలకడం గాను చేస్తూ ఉంటాం. అలాగే చాలామంది ఒడియాలు కూడా పట్టుకుంటూ ఉంటారు. అలాగే దీన్ని కూర కూడా వండుకోవచ్చు. ఇంకా రకరకాల స్వీట్స్ ఐటమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న పోషక విలువలు మనకు చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి. దీంతో ఈరోజు చాలా రుచికర హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. గుమ్మడికాయని ఇలా ముక్కలుగా చేసుకున్న తర్వాత నీట్గా కొబ్బరి తురుమునట్టు తురుముకోవాలి. ఇలా తురుముకున్న బూడిద గుమ్మడికాయ ఈ విధంగా ఎలాగైతే మనం క్యారెట్ ఏ విధంగా అయితే తురుముకుంటామో సేమ్ అదే విధంగా తురుముకుని పక్కన పెట్టుకోవాలి. జాలి అండి, ఇది జాలిని కడిగి బూడిద గుమ్మడికాయ తురుమును నీట్గా ఇలా జాలి వేసి వడగొట్టుకోవాలి. తరిగిన ఈ గుజ్జులో ఉన్న రసం మొత్తం దిగిపోయే వరకు చిన్నగా ఒత్తుకోవాలి. చేతితో ఒత్తుకుంటే కిందకి తొందరగా దాంట్లో ఉన్న నీళ్ళు మొత్తం దిగిపోతాయి కిందకి. చూసారు కదా, వాటర్ దిగిపోయింది. ఇలా పూర్తిగా వాటర్ దిగిపోయిన తర్వాత ఆ తురుమును తీసుకుని కొంచెం ఏ విధంగా మనం హల్వా చేయాలనేది కొలతగా ఒక బౌల్లో తీసుకుని ఆ బౌల్కి తగ్గ షుగర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్, ఈ బూడిద గుమ్మడికాయలో వచ్చిన వాటర్, తురిమిన వాటర్ ఇది సపరేట్ చేసాం. ఇది తురిమాముగా ఇది సపరేట్ చేసాము. ఈ గిన్నె, ఈ గిన్నెలో ఈ గిన్నె చక్కెర కూడా ఈ గిన్నె పెట్టుకోవాలి. ఈ తురుము ఎంత అయితే ఉందో అంతే చక్కెరని, అంతే క్వాంటిటీని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బూడిద గుమ్మడికాయ నుంచి తీసిన వాటర్ని మనం తాగవచ్చు. ఇంకా మళ్ళీ కుకింగ్ చేసేటప్పుడు దీన్ని మనం ఈ హల్వాలో యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ తాగడం కూడా అనేక రకాల ఆరోగ్యాలను ఇస్తుంది. వాడే విధానం తెలుసుకుని సరిగ్గా వాడితే చాలా ఆరోగ్యకరం. వాతపిత్త వ్యాధులకు, గుండెకు సంబంధించిన వ్యాధులకు, జీర్ణానికి సంబంధించిన వ్యాధులకు చాలా మంచిది ఈ రసం. మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది, అనేక రకాల పోషక విలువలను అందజేస్తుంది. కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా నెయ్యి వేసుకోవాలి. 2 గంటలు నెయ్యి వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి లైట్గా కొంచెం రెడ్డిష్ వచ్చేదాకా మనం వీటిని వేయించుకోవాలి. వీటిని పక్కా తీసుకుని విడిగా తీసుకున్న కొబ్బరి తురుముని, గుమ్మడికాయ తురుముని మనం ఫ్రై చేసుకోవాలి. వాటర్ కూడా కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. కిలో బూడిద గుమ్మడికాయ తురుము తీసుకుంటే దానికి తగ్గ 1 కిలో షుగర్ తీసుకోవాలి. వాటర్ తీసేసి అది ఎంత అయితే అంత, ఒక బౌల్లో ఎంత అయితే కొబ్బరి తురుము, బూడిద గుమ్మడికాయ తురుము తీసుకుంటామో అంతే షుగర్ని, అంతకంటే కొంచెం ఎక్కువ మొత్తంలో ఉన్న షుగర్ని మనం యాడ్ చేసుకోవాలి. మనం ఎంతైతే క్వాంటిటీలో బూడిద గుమ్మడికాయ తురుముని తీసుకుంటామో అంతే క్వాంటిటీలో మనం షుగర్ని కూడా యాడ్ చేయాలి. బాగా ఈరిన తర్వాత
కొంచెం లైట్గా కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడు మనం షుగర్ సేమ్ క్వాంటిటీ ఎంతైతే బూడిద గుమ్మడికాయ తురుము తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీ షుగర్ని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మనం ఫస్ట్లో తీసుకున్న గుమ్మడికాయ తురుము నుంచి తీసుకున్న వాటర్ని మనం ఇక్కడ దీంట్లో లైట్గా కొంచెం యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా యాడ్ చేయడం వల్ల ఏమొస్తుందండి, ఫ్లేవర్ బాగుంటుందా? చాలా బాగా ఆరోగ్యానికి మంచిది వాటర్. ఇక మన హల్వా కొంచెం దగ్గరగా అయ్యేదాకా ఎరబెట్టుకోవాలి. ఇలా చిన్న అంతా లాస్ట్కి అదే అయిపోతుంది. తర్వాత మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ లాస్ట్లో గార్నిష్ చేసుకుంటాము. అవి కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, 100 రోజుల నుంచి హల్వా రెడీ అయిపోయింది. హల్వా రెడీ. ఇలా చేసిన హల్వా ఇంట్లో పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికీ నచ్చుతుంది. పైగా ఆరోగ్యకరం కూడా. మీ ఇంట్లో మీరు కూడా తయారు చేసుకుని ఆస్వాదించండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హల్వా అయితే చాలా అద్భుతంగా ఉంది.